హాయ్ హలో నమస్తే. ఈ టాపిక్ మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా వద్దా? అని చెప్పేసి నేను 3 రోజుల నుంచి బాగా మదన పడతాను ఈ టాపిక్. మాట్లాడదామా వద్దా అని. జగన్ గారికి, షర్మిల గారికి మధ్య జరుగుతున్నటువంటి గొడవ. అంటే ఈ టాపిక్ నేను మాట్లాడదామా వద్దా అని నాకు చాలా సార్లు ఏమని పర్సనల్ ఇష్యూస్ ఇది రాష్ట్ర సమస్యలాగా ఎందుకు గొడవ అని అనుకుంటా. అందుకే నేను చాలా 3 రోజుల నుంచి జరుగుతున్నా నేను మాట్లాడలేదు దీని విషయం. చివరికి నా మనశ్శాంతి ఒప్పుకోలేదు, మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, నాకు మనశ్శాంతి లేక ఈ రోజు ఈ వీడియోలు చూసి ఇటు పక్క తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు మొత్తం వీడియోలు పెట్టుకుంటుంటే చివరికి నా అభిప్రాయం చెబుదామని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నాను దీని మీద. ఓకే, మోరోవర్ విజయమ్మ గారిని కూడా ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. విజయమ్మ గారిని కూడా ట్రోల్ చేస్తే ఇంక మీరు వైసీపీ వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు కాపాడండి, విజయమ్మ గారిని టార్గెట్ చేయకండి. ఓకే సరే, ఎనివే నేను నా అభిప్రాయం చెప్తున్నాను. ఎన్ని కోట్ల ఆస్తి తగదో నాకు తెలియదు వీళ్ళిద్దరి మధ్య. జగన్ గారికి, షర్మిల గారికి. ఇప్పుడు షర్మిల గారు అడుగుతున్న నాకు ఆస్తి ఇమ్మనే కదా గొడవ. అది ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తో నాకైతే తెలీదు. బట్ జగన్ గారు ఎంత నష్టపోయారో మరి జగన్ గారు ఆలోచించుకొని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎంత నష్టపోయారు ఆయన. ఈ గొడవ వల్ల అధికారం పోయింది. ఆ రోడ్డు మీదకి వచ్చి నాకు ఆస్తికి అది చేశారు, ఇది ఇప్పుడు కానీ ఎవరు బాగుపడ్డారండి దీనివల్ల? ఈ గొడవ వల్ల ఎవరు బాగుపడ్డారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారు దారుణంగా బాత్రూంలో చనిపోయి పడిపోయాడు. ఓకే, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి భారీ పరిస్థితి ఏందో మనకు తెలియదు. సునీత గారు నాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్లు అంటే కాళ్ళు చెప్పులు ఎరిగే విధంగా తిరుగుతుందామా. షర్మిల గారేమో నాకు అన్యాయం జరిగిందని తిరుగుతున్నారు. ఏమంటారు అవినాష్ రెడ్డి గారినేమో సిబిఐ కోర్టు అతని పాత్ర లేదంది, కోర్టులు పాత్ర లేదంది, పోలీస్ స్టేషన్లు మొత్తం అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. లేదు అతను హత్య చేశాడని చెప్పి వీళ్ళు అతనికి శిక్ష పడేటట్టు కనీసం విచారించాలని చెప్పి పట్టుకొని కూర్చున్నారు వీళ్ళు. కోర్టులన్నీ అతని పాత్ర ఎవరు చేయాలి? అది మనం కాదు కదా, కోర్టులు సిబిఐలు అవిగా చేయాలి. లేదు చేయాల్సిందని చెప్పి వీళ్ళు పట్టుకొని కూర్చున్నారు. అతనికి మనశ్శాంతి లేదు, అవినాష్ రెడ్డికి మనశ్శాంతి లేదు. ఇదంతా చూసిన తర్వాత జగన్ గారికి మనశ్శాంతి ఉందా? జగన్ గారికి మనశ్శాంతి లేదు. జగన్ గారి మనశ్శాంతిని భారతి గారు ప్రశాంతంగా నిద్రపోతారా? ఆమె ప్రశాంతంగా నిద్రపోదు. దీనివల్ల 2024 ఎన్నికల్లో ఓడిపోయారు మీరంతా. ఎన్నికల్లో ఓడిపోవటం వల్ల ఎంతమంది ఎంపీలు డబ్బులు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలకి డబ్బులు అయిపోయినాయి, ఎంతమంది కార్యకర్తలు రోడ్డును పడ్డారు, ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఈ యొక్క గొడవ వల్ల. ఈ గొడవ వల్ల ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, ఎంతమంది రోడ్డును పడ్డారు, ఎంతమంది కార్యకర్తలు ఏం జరిగింది మీ అందరికి తెలుసు. ఓకే, అదే నేను చెప్పింది. అసలు అది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తో నాకు తెలీదు. ఒక క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని షర్మిల గారు ఎన్ని వేల కోట్లు అడుగుతున్నారు, నేను ముఖ్యమంత్రికి ఓడిపోతే ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, నా ఎంపీలకి ఎంత నష్టం వచ్చింది, నా ఎమ్మెల్యేలకు ఎంత నష్టం వచ్చింది, నా పార్టీకి ఎంత నష్టం వచ్చింది, నా కార్యకర్తలకు ఎంత నష్టం వచ్చింది అని క్యాలిక్యులేషన్ చేసుకొని ₹1 లాభం ఉన్నా సరే ఆమె ఆస్తి తగ్గిచ్చేస్తే ఇది సరిపోయేది. ఇదిగోండి ఒక 10,000 కోట్ల రూపాయలు షర్మిల గారు ఆస్తి అడుగుతున్నారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఓడిపోతే 20,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది నాకు అన్నప్పుడు ఆ 10,000 కోట్లు ఇచ్చేది పోయేది కదా. ఓకే, లేదు మరి ఇంకా ఆమె అదే చెప్తున్నాను. ఒకవేళ ఆమె అడిగిన దానికి వీళ్ళు నష్టపోయిన దానికి తక్కువ అయి ఉండొచ్చు, అందుకని వీళ్ళు గొడవ చేసుకుంటున్నారేమో నేనైతే అనుకుంటున్నా. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు బాగుపడలేదు ఈ గొడవ వల్ల, ఎవరు బాగుపడలేదు. చివరికి మేము కూడా బాగుపడలేదు. మేమేంది చాలామంది సెక్యులర్ దేశం కావాలి రోజు వీడియోలు పెడతాను నేను. అది కావాలంటే ఏం చేయాలి? ఒక పొలిటికల్ పార్టీ ఇండియా బ్లాక్లోకి రావాలంటే జగన్ గారి రాలేకపోతున్నారు ఈ గొడవ వల్ల అని నేను నమ్ముతున్నా.
జగన్ ఈజ్ అనేబుల్ టు జాయిన్ ఇన్ ఇండియా బ్లాక్ బికాస్ ఆఫ్ షర్మిల, ది కన్ఫ్లిక్ట్ బిట్వీన్ షర్మిల అండ్ జగన్. ఇది జరగల. రాజకీయంగా నష్టం, ఫైనాన్షియల్గా నష్టం, కార్యకర్తలుగా నష్టం, ప్రజల నష్టం, డబ్బులు నష్టం, మొత్తం నష్టం. ఎవరు బాగుపడ్డారు దీనివల్ల అంటే అపోనెంట్స్కి ఒక ఆయుధం దొరికింది. వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి అది ఆయుధం. వాళ్ళు మీరు ఎలా ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి చిన్న పాయింట్ తగిలితే ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వదలరు. మోర్ ఓవర్ వాళ్ళు ఏం నమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏం నమ్ముతున్నారు, వాళ్ళు షర్మిలాకి అన్యాయం చేశాడు జగన్ అని నమ్ముతున్నారు వాళ్ళు. ఇదేంటి ఇది వివేకానంద రెడ్డి గారు హత్య చేశారు, సునీతకి అన్యాయం జరిగిందని వాళ్ళు నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. షర్మిల గారు ఒక మాట అన్నారు, మీరు న్యాయం చేస్తే వాళ్ళు అటువైపుకి ఎందుకు వెళ్తారని మన ఒక షర్మిల గారు ఒక మాట అన్నారు. మీరు న్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు పోతారు అని ఆ విషయం కూడా మనం ఆలోచించాలి. ఓకే, నేను అల్టిమేట్గా అదే నేను చెప్తున్నా, అసలు మాట్లాడాలి లేదు నాకు తెలియక నేను మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా చేయండి కానీ విజయమ్మ గారిని ట్రోలింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు విజయమ్మ గారిని ట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఆమె తప్పైనా రైట్ అయినా దుర్మార్గురాలైనా మంచిదైనా చెడ్డదైనా విజయమ్మ గారు ఏమైనా సరే ఆమెనుగా మీరు టార్గెట్ చేయకండి. నా రిక్వెస్ట్ నా ఛానల్ నుంచి. ఎందుకంటే అల్టిమేట్గా మదర్ని కూడా టార్గెట్ చేస్తే మీరు చాలా నష్టపోతారు. ఇప్పటికీ మీకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది వైఎస్ఆర్సీపీ ఈ గొడవ వల్ల. జగన్ గారికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఓకే, వివేకానంద రెడ్డి గారి వల్ల హత్య చేశారని చెప్పేసి జరిగిందో లేదో ఎవరికి తెలియదు. చేశారని వాళ్ళు ప్రచారం చేస్తూ మీ గవర్నమెంటే పడిపోయింది. ఒక పక్క షర్మిల గారు ఆస్తి విషయంలో రోడ్డును పట్టుతుంటే డ్యామేజ్ అయిపోయింది. ఏమంటే సునీత గారు డ్యామేజ్ చేశారు. ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు ఇప్పుడు ఇదిగో వీళ్ళ తల్లిని కూడా వదలకుండా ట్రోల్ చేస్తున్నారని వాళ్ళు థంబ్నెయిల్స్ పెడుతున్నారు. మీ అపోనెంట్స్ థంబ్నెయిల్ పెడుతున్నారు. అది వాళ్ళ అవకాశం వదులుకోరు వాళ్ళు థంబ్నెయిల్ పెడుతున్నారు. ఏమని, తల్లిని మోసం చేసిన జగన్, తల్లిని తిడుతున్న జగన్, తల్లిని ట్రోలింగ్ చేస్తున్న జగన్ అని చెప్పి తల్లిని పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు. అది ఎంత నష్టం జగన్కి. సో కాబట్టి అట్మోస్ట్ మీరు మదర్ను కూడా టార్గెట్ చేసే అంత అవసరం లేదు. ఆమె ఉత్తరం రాయని విజయమ్మ గారు ఉత్తరం రాసిన, వీడియోలు రిలీజ్ చేసిన, ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన, ఏం చేసినా మీరుగా విజయమ్మ గారిని ఏమనకండి, వదిలేసేయండి. ఆమెని విజయమ్మ గారినిగా వదిలేయండి. ఎందుకు కంటికి కనిపించిన వరే చెల్లికి అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారని మీకు చాలా డ్యామేజ్ జరిగింది. అరే తల్లిని ట్రోల్ చేస్తున్నారని చెప్తే ఇంకా డ్యామేజ్ జరిగింది మీకు. నేను అదే నా అభిప్రాయం చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, ఈ ప్లీజ్ డోంట్ టార్గెట్ విజయమ్మ. ఇదిగైనా శివప్రసాద్ గారు, రాచమల్లు శివప్రసాద్ గారు ఒక వీడియో పెట్టారు. ఏమని, అమ్మ నా ప్రాణం తీసుకోమ్మా, జగన్ కోసం నా ప్రాణం ఇస్తాను అని చెప్పి రాచమల్లి శివప్రసాద్ గారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు మర్చిపోయాడు సార్. రాచమల్లి తల్లితో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎవరితో అనాలి? రాచమల్లి శివప్రసాద్ గారు ఎవరితో అనాలి? చంద్రబాబు నాయుడు గారితో అనాలి. ఏమని, అమ్మ చంద్రబాబు నాయుడు గారు జగన్ కోసం నా ప్రాణం ఇస్తానని చంద్రబాబు నాయుడుతో అనాలి, లోకేష్తో అనాలి, పవన్ కళ్యాణ్తో అనాలి, పక్క వాళ్ళతో అనాలి. ఎవరితో? తల్లితో అంటున్నాడు, నా ప్రాణం ఇస్తాను జగన్ కోసం. తల్లి కంటే ఎక్కువ ఇస్తావా ప్రాణం నువ్వు? రాచమల్లి శివప్రసాద్ గారు, తల్లి కంటే ఎక్కువ ఇస్తారా మీరు ప్రాణాలు? తల్లి వాల్యూ తెలుసా మీకు? కనిందేవరు ఆమె కాదా? పెంచిందేవరు ఆమె కాదా? పాలిచ్చి పెంచింది ఆమె కాదా? ఇప్పుడు జగనన్నకి కష్టం వస్తే, జగనన్నకి అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, ఒక కిడ్నీ కావాలంటే టక్కన బెడ్ మీద పడుకునే తల్లి. ఆ శివప్రసాద్ దగ్గరలో కూడా కనపడ్డావు. ప్రాణం ఇస్తా అన్న శివప్రసాద్ గారి దగ్గరలో కానీ కనపడ్డ కిడ్నీలు ఇస్తాడా జగన్ గారికి? తల్లి ఇచ్చిద్ది. ఆమెను వదిలేండి. అంటే ఆమె ఉత్తరం రాసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకే కొద్ది ఫ్యామిలీ విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోవాలా, ఫ్యామిలీ లోపలికి వెళ్ళదలుచుకోవాలా. తల్లి కొడుకు దగ్గర ఉండాలి. కొడుకు దగ్గర ఉంటే కొడుక్కి సపోర్ట్ చేసేది ఆమె. తల్లి కొడుకు దగ్గర ఉండాలి. కొడుకు ఉంటే కొడుకు చూపించే ప్రేమకి అట్రాక్ట్ అయ్యి ఆమెని జగనన్నకి సపోర్ట్ చేసేది. ఆమె కొడుకు దగ్గర లేదు, కూతురు దగ్గర ఎందుకు ఉందో నాకు తెలియదు. కొడుకు దగ్గర కదా ఉండాలి తల్లి, కూతురు దగ్గర ఉంది. రోజు వాళ్ళు ఇక వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏడుపులు పెడబొబ్బులు అవన్నీ ఉంటాయి కదండి. ఏడుపులు పెడబొబ్బులు, వాళ్ళు
అవన్నీ చూసి కళ్ళారు చూసి ఎవరు ఏడుస్తుంటే వాళ్ళ తరపున మాట్లాడతారు కదా. ఇప్పుడు విజయం గారి పరిస్థితి అదే. ఎవరి దగ్గర ఉంది? షర్మిల గారి ఇంటి దగ్గర ఉంది, వాళ్ళ పిల్లల దగ్గర ఉంది. వాళ్ళ పిల్లలు రోజు నాకు అన్యాయం జరిగింది అంటే ఆమె ఉత్తరాలు రాస్తుందామా? ఆమెను మీరు టార్గెట్ చేసేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు. ఓకే, ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, టీవీ ఛానల్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా వాళ్ళ చెల్లెలకి ఆస్తి ఇచ్చి ఉండరు. ఈ తెలుగుదేశం ఛానల్లో ఎవరైతే కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళల్లో ఒక్కరు కూడా వాళ్ళ చెల్లెలకి ఆస్తి ఇచ్చి ఉండరు. ఈ భారతదేశం కట్నం ఇచ్చి పంపిస్తారు ఆడపిల్లకి. చట్టాలు వచ్చినా సరే ఈ కార్యకర్తలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేవాళ్ళు, ఆ టీవీ ఛానల్లో కూర్చున్నటువంటి యాంకర్లు, ఆ టీవీ ఎల్లో మీడియా ఛానల్లో కూర్చున్నటువంటి డిబేట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళ చెల్లెలకి 50% షేర్ ఇచ్చారంటే ఎవరు ఇచ్చి ఉండరు. చట్టం ఉన్నా సరే. కానీ వాళ్ళు అక్కడ కూర్చొని షర్మిల గారి తరపున మాట్లాడుతున్నారు. ఓకే, ఎందుకు? వాళ్ళ అవకాశాన్ని వాళ్ళ అవకాశం వచ్చింది వాళ్ళకి, మిమ్మల్ని అటాక్ చేయడానికి వాళ్ళు అటాక్ చేస్తున్నారు, అవకాశం వచ్చింది వాళ్ళకి. అది అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో నేను పెడదాం వద్దా నేను చివరికి ఒక నిర్ణయం తీసుకొని నేను మాట్లాడతాను. ఏంటంటే, అట్లీస్ట్ మదర్ హ్యాస్ టు బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ యువర్ ట్రోలింగ్స్. దట్స్ అ రిక్వెస్ట్ టు వైఎస్ఆర్సీపీ దట్ అట్లీస్ట్ మదర్ హ్యాస్ టు బి స్పేడ్ ఫ్రమ్ యువర్ ట్రోలింగ్స్. మీరెవరు వీడియో జగనన్న చెప్పాడా? మీ అందరికి చాలా యూట్యూబ్ ఛానల్ పెట్టారు, విజయమ్మ గారిని తిడతా, ఎవరు వైసీపీ వాళ్ళు. జగనన్న చెప్పాడా మా అమ్మని తిట్టమని? జగన్ గారి దృష్టిలో జగన్ దృష్టిలో పడతాను చాలా సబ్జెక్టులు ఉన్నాయి కదా. జగన్ గారి దృష్టిలో పడి జగనన్న మిమ్మల్ని పిలిచి మీకు నామినేటెడ్ పోస్టులు, పొలిటికల్ పార్టీ పోస్టులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీల టికెట్లు ఇవ్వడానికి విజయం గారు అవసరం లేదు. చాలా సబ్జెక్టులు ఉన్నాయి, ఆ సబ్జెక్టులు మాట్లాడుకోండి. జగనన్న గుర్తిస్తాడు మిమ్మల్ని. ఇప్పుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారు తప్ప వివేకానంద రెడ్డి గారు జగనన్నతో లేరు, వివేకానంద రెడ్డి గారి భార్య జగనన్నతో లేరు, వివేకానంద రెడ్డి గారు కూతురు జగనన్నతో లేరు, చెల్లెలు జగనన్నతో లేరు. మదర్ని ట్రోలింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక మిగిలింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు లేరు. ఒకవేళ ఆయన ఉండి, రాజశేఖర రెడ్డి గారు ఉండి ఆయన కూడా జగన్ గారిని వ్యతిరేకిస్తే రాజశేఖర రెడ్డి గారిని కూడా ట్రోలింగ్ చేస్తారా మీరు? వైసీపీ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని కూడా తిడతారా మీరు? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి బతికుండి జగనన్నకి వ్యతిరేకంగా మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు ట్రోలింగ్ చేసేవాళ్ళుగా. ఏంటి విజయం గారికి రాజశేఖర రెడ్డి గారికి ఏంటి తేడా? ఇద్దరు ఒకటే కదా. ద మదర్ అండ్ ఫాదర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? నో డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్. ఓకే, బోత్ ఆర్ సేమ్ స్టాటస్ అండ్ సేమ్ ఇది. అయితే మదర్ మే నాట్ బి ఆల్వేస్ రైట్, మదర్ మే నాట్ బి రైట్, మదర్ మే నాట్ బి, హర్ లెటర్స్ మే నాట్ బి రైట్, హర్ కంటెంట్ మే నాట్ బి రైట్. ఆమె రాసే ఉత్తరాలు కరెక్ట్ కాకపోవచ్చు, ఆమె చేసే క్లెయిమ్ కరెక్ట్ కాకపోవచ్చు. అయినా సరే మీరు కరెక్ట్ చేయాలి. ఏంటి కరెక్ట్? మదర్ని వదిలేయాలి. నేను అది మదర్ది తప్పు అయినా సరే, దుర్మార్గురాలైనా సరే, ఎంత దుర్మార్గమైనా సరే పబ్లిక్గా మీరు విజయం గారికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టడం వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం చేసిద్ది, డ్యామేజ్ చేసిద్ది. ఇది యూ హ్యావ్ టు స్పేర్ మదర్. అట్లీస్ట్ మదర్ హ్యాస్ టు బి స్పేర్డ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, వాళ్ళు మీకు అవకాశం తీసుకుంటారు, వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. చెప్తున్నారు తల్లిని ట్రోలింగ్ చేస్తానని చెప్పి పెద్ద పెద్ద తమ్మునేలు పెట్టి వాళ్ళు ఇప్పుడు దాన్ని వాడుకుంటారు. దాన్ని మీ అపోనెంట్స్ వాడుకున్నారు ఆల్రెడీ కూడా. ఓకే, నేనైతే చెప్తున్నా, ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ చెల్లెలకి ఆస్తులు ఇవ్వరు. ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళ చెల్లెలకి ఆస్తి ఇచ్చి ఉంటారు. కానీ షర్మిల గారి తరపున మాట్లాడుతున్నారు. అది 8,000 కోట్ల నష్టమో నాకైతే తెలియదు. 8,000 కోట్ల రూపాయల ఆస్తి చేస్తారు షర్మిల గారు అడుగుతున్నారో నాకు తెలియదు. ఇంకొకటి కూడా నేను చదివాను ఒకటి, ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ పెట్టారట. ఏమని? నీ ఆస్తి నీకు ఇస్తాను, నన్నుగా నువ్వు తిట్టొద్దని కండిషన్ పెట్టాడు. ఆమె నేను ఒప్పుకోనంది, అందుకని ఇది చెడిపోయింది అని నేను చూసా. షర్మిల గారు తిట్టడం వల్ల ఏమైంది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ షర్మిల గారి మీద ఇంపాక్ట్ ఉంటే కాంగ్రెస్ ఓట్ షేర్ పెరుగుండేది కదా. కాంగ్రెస్ ఓట్ షేరు
1% గతంలో 1% షర్మిల గారు వచ్చిన తర్వాత 1.2%, 5% వచ్చింది. అది షర్మిల గారి ద్వారా వచ్చిందో, యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా వచ్చిందో, లేదంటే సెక్యులర్ వాదులు ఆలోచించుకొని కాంగ్రెస్కి వేసారు. ఎవరు ఎందుకు పెరిగిందో తెలియదు. పెద్ద మంచి ఇంపాక్ట్ లేదు కదా. ఇప్పుడు ఆమెను తిడితే ఏమైంది? ఇప్పుడు షర్మిల గారు జగన్ అన్నని విమర్శించడం వల్ల, పొలిటికల్గా విమర్శించడం వల్ల భూమి బదలైపోతుందా? ఇప్పుడు ఏమన్నా భూమి ఏమైనా బదలైపోతుందా? సార్ తిట్టుకొని కాంగ్రెస్ ఏముండిద్దా, ఏమనిద్ది మ్యాక్సిమం మా కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్, మీ వైసీపీ రాంగు, మోడీ దత్తపుత్రుడు జగన్ అన్న అని చెప్పిద్ది షర్మిల గారు. అంతగానే చెప్తారు. తిట్టుకొని చెప్పి వదిలేయాలి. దాని మీద ఈ డీల్ పోగొట్టుకుంటే ఇప్పుడు ఎంత నష్టం? పొలిటికల్గా నష్టం, ఫైనాన్షియల్గా నష్టం, ఎమ్మెల్యేల నష్టం, ఎంపీల నష్టం, కార్యకర్తల నష్టం. రేపు పొద్దున 29లో కూడా ఓడిపోయారంటే, ఈ గొడవలు పేర్కొంటే 29లో ఓడిపోయారంటే ఇక ఒక్క కార్యకర్త మిగలడు వైఎస్ఆర్సీపీలో. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని 4 గోడల మధ్య జరగాల్సిన ఒక ఫ్యామిలీ సమస్యను రోడ్డు మీద పడేసుకొని, సరే అది అల్టిమేట్లీ నేను ఈ వీడియో పడటానికి కారణం ఏంటంటే, ఐ రిక్వెస్ట్ వైఎస్ఆర్సీపీ, స్పేర్ విజయమ్మ at least and at finally the one person has to be spared, that is mother. ఇక మదర్ను కూడా మీరు ట్రోలింగ్ చేశారని చెడ్డ పేరు వచ్చిందంటే మీకు చాలా నష్టం వచ్చేసింది వైఎస్ఆర్సీపీకి. ఇంకొకటి, యూట్యూబ్ ఛానళ్ళు ఇదే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే వచ్చి అదే ప్రాణం ఇస్తాను విజయమ్మ గారికి, తల్లి కంటే ప్రాణం ఇచ్చేవాడు ఎవరండి ప్రపంచం లేదా? తల్లి కంటే ఎవరండి ప్రేమించేది ఎక్కువగా? పొలిటికల్ ప్రసంగాలు వద్దు. మదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ విల్ సాక్రిఫైస్ ఫర్ సన్. ఇప్పుడు గొడవలు ఉంటే గొడవ ఉండొచ్చు, ఆ తర్వాత వాళ్ళు సెట్ చేసుకుంటారు తర్వాత. థ్యాంక్ యూ, నమస్కారం.